మరి బాబీ గారు చక్కటి సౌండ్ సిస్టమ్ అందించారు మనకి. మరి ఆ డెకరేషన్, సెట్టింగ్, ఎవ్రీథింగ్. ఇందాక ఇప్పుడే అన్నారు బాలకృష్ణ గారు, అలాగే ఆనంద్ గారు కూడా ఎంత అద్భుతమైన సెట్టింగు ఎలా చేశారంటే దట్ ఈస్ అన్న పాట ఎదురా సౌండ్ నేనే చెప్తానండి. బుద్ధం శరణం గచ్చామి, అసలు వాళ్ళకి న్యాచురల్లే అందరూ ఒకసారి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. మరి ఈ కార్యక్రమానికి కత్తి అయినటువంటి మా గుప్తా గారు, అలాగే వారి సత్యమణ అన్నపూర్ణ గారు, అలాగే మా పిఎంసి ఛానల్ ఎండి గారు బాబీ గారు, ఇది మీరు చరిత్రలో చెప్పుకోవచ్చు మీ జీవితంలో. హీ ఈస్ ద ఎండి ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ ఛానల్. ప్రపంచ ఛానల్లో ఉన్నటువంటి ఎండి గారు ఆనంద్ గారు స్వయంగా ఆయన చేతితోటి మీకు సన్మానం పొందుతున్నారంటే మీరు ఈ ఫోటో మాత్రం మేమే మీకు ఫ్రేమ్ కటింగ్ చేస్తాం. నన్ను చక్కగా మంచి ఫోటో ఫ్రేమ్ తీ. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అమ్మా చక్కగా అన్ని పుస్తకాలు లలిత ఉంది, ఇంకా కింద లలిత సహస్రనామాలు ఉన్నాయి, అవి ఇచ్చుకోండి. అలాగే ఒక మాట చెప్పాలండి, మరి పురాణపండి శ్రీనివాస్ గారు రాసినటువంటి ఈ అన్ని పుస్తకాలని కూడా ముఖ్యంగా మా తెలుగు పండితులైనటువంటి జనార్దన స్వామి గారు సుమారుగా ఒక 400 కాపీలు అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. మరి బాబీకి అలాగే గౌతమ్ కూడా మంచి సపోర్ట్ అందజేశాడు. యేసు గారికి అలాగే దగ్గరకు ఉంటాడు అన్న. ఆయన ఎండి గారి పక్కన ఉన్నావు నువ్వు, ఎవరి పక్కన అనుకుంటున్నావేమో, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎలా ఉంటే అలా ఉంటుందో అలాంటి పక్కన ఉన్నావు నువ్వు. మరి నిజంగా ఆనంద్ గారు ఒక ఛానల్కి ఎండి అనే కాకుండా ఎంత ఒదిగిపోయారో చూడండి. ఎదిగిన కొద్దీ ఒదగాలని చెప్పేటువంటి తత్వం మన పిఎంసి ఛానల్ అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనాన్ని తెలియజేస్తూ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ధన్యవాదాలండి. ఇందుకీ ఈయనకి సన్మానం ఎందుకు జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా అండి? ఎవరైనా చెప్తారా? ఈ 3 రోజులు మనం కూర్చుని ఇక్కడ యజ్ఞం చేసుకున్న ఇంత అందమైన ఆడిటోరియం కట్టింది ఈయనే. బాబీ గారి తరఫున పిఎంసీ వారిని కోరుతున్నా, మీకు ఎక్కడైనా యజ్ఞ కార్యక్రమాలు ఉంటే బాబీకి ఫోన్ చేస్తే టీంతో వచ్చి మీకు అరేంజ్మెంట్ చేసి వెళ్తారు సార్. ఓకే. ఆ రోజు మయుడు ఆ సభని కట్టాడు, మై సభని. ఇది మాత్రం మై సభ కాదు, అద్భుతమైన సభని మా బాబీ అందించాడు. పిరమిడ్ సభ. థ్యాంక్ యూ నాన్న. మరి వెళ్ళి మా పిరమిడ్ తరపున ఏ కార్యక్రమాలు చేసినా గుప్తా గారు కానీ నీకే వస్తుంది కాలు. నువ్వు ఎలాగ కాదనవరం తెలుసు, డబ్బులు కూడా తక్కువ తీసుకుంటున్నాడు మాకు తెలుసు. వన్స్ అగైన్ ఏ బిగ్ క్లాప్ టు బాబీ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబీ గారిని దగ్గరుండి కింద తీసుకుని వెళ్దాం. వెంకట్రావు గారు. నాకు ఆదర్శమైన మా గురువులు ఆనంద్, బాలకృష్ణ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. రండి సార్, వెల్కమ్. ఆనంద్ గారు, బాలకృష్ణ గారు. నాన్న నువ్వు మంచి సౌండ్ ఉండాలి. అది ఏ పాట ఉండాలంటే మరి బాలకృష్ణ గారు ఒప్పుకోరేమో కానీ అంటే ఎందుకు ధైర్యం చేశానంటే ఒక ఓ వేసుకోమన్నారు సార్. నిజంగా ఆ మహేష్ బాబు గారు వస్తుంటే గంట వాయితేనే ఎంత అద్భుతమో. ఒక్కసారి నుంచున్నాం సార్, నుంచున్నాం. ఒక్కసారి అందరం నుంచుందాం. నుంచోలేని వాళ్ళు నుంచోవద్దు. కానీ ఏమండి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని నిజంగా ఆర్థికంగా పిరమిడ్ సురక్ష సొసైటీ దక్షిణ కాశీ మెయిన్గా గుప్తా గారు, అన్నపూర్ణ గారు చూసుకున్నారు. కానీ నేను మొదటి నుంచి చెప్తూ ఉంటా, ఒక శబ్దం రావాలంటే 2 చేతులు కలవాలండి. ఒకసారి కలపండి మీ అందరికీ ఒకసారి, అంతేనా? ఇందాక మినిస్టర్ గారు వెళ్తుంటే నేను ఫస్ట్ టైం చూడండి సార్. నేను సుమారుగా ఇప్పటికి ఒక 1000 ప్రోగ్రామ్ చేసుంటాను. సీఎంతో కూడా 3-4 చేశాను. ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ ఆ వ్యక్తి వెళ్ళిదాకా చప్పట్లు కొట్టింది నేను ఫస్ట్ టైం చెప్తున్నాను సార్. యు ఆర్ మై గురు ఇన్ దిస్ ఆస్పెక్ట్. నో యు ఆర్ మై గురు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గుప్తా గారు. రామకృష్ణ నమస్కారం ఏం చెప్పారంటే నాకు 18 మంది గురువులు ఉన్నారని చెప్పారు. 18 మంది. అమ్మ ఒక్కసారి ఆ 18 మందిలో చీమ, పాము, కప్ప, పక్షి అన్ని గురువులే. వయసుతో సంబంధం లేదు. నాలా తాడి చెట్లు పెరిగితే ఉపయోగం ఏంటి సార్? చూడండి చిన్న వయసు సార్. మీ ఏజ్ ఎంత? 38. నాకు 58. ఆపరన్న ఒకసారి 58 ఏళ్ళు. 38 ఏళ్ళ యువకుడు
ఇవాళ యువజన దినోత్సవం సార్ గుప్తా గారు, జాతీయ యువజన దినోత్సవం ఎవరైనా వివేకానంద ప్రపంచానికి న్యూయార్క్ వెళ్ళి మన భారతదేశం యొక్క జెండాను రేపరేపలాడించిన రోజు ఈ రోజు. అటువంటి రోజున 38 ఏళ్ల చరిత్రలో పిఎంసి జెండాని భుజాన వేసుకుని చూడండి సార్, వాళ్ళందరూ అందరూ నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిఎంసి జెండాని భుజాన వేసుకుని రేపరేపలాడిస్తూ మరో 38 ఏళ్ళలో కూడా అయితే వాళ్ళ ఆవిడతో బండి మీద పోవడం, వాళ్ళ అత్తగారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళ అమ్మగారిని ఇంకోటి తీసుకెళ్ళడం, వాళ్ళ పిల్లలు ముక్కు చూడడం చేస్తూ ఉంటాడు. బహుశా మా గురువు గారికి అవన్నీ చేయరు నాకు తెలుసు. ఈ రోజు 3 రోజులుగా జెండా 3 రోజులు ఏంటండి బాబు, ఏవీలన్నీ ఎలా వచ్చాయండి? ఏవీలు ఆటోమేటిక్గా వచ్చాయా? ఒక్కొక్క ఏవీ చూస్తుంటే మీ ఏవీ చూసినంత భాగ్యం కలిగిందే అనిపించింది. ఎప్పటికైనా మా బ్రతుకు కూడా ఒక ఏవీ వచ్చే అవకాశం ఉందా అనిపించేలాగా నిజంగా అద్భుతమైన ఒక్క నిమిషం అలాంటి ఏవీలని అలవోకగా అద్భుతంగా 5 నిమిషాల్లో చేయగల దిట్ట మా ఆనంద్ గారికి. చిరు ప్రాయంలోనే హీఈస్ యంగ్, ఎనర్జెటిక్ అండ్ ఎవ్రీథింగ్. పత్రిజీ గారు ఏదైతే మాటలు చెప్పారో, నువ్వెవడో ఏం చెప్పారు మీరు చేస్తూ ఉండండి. పత్రిజీ గారు ఏం చెప్పారు, ఆగండి అయితే పద్యం చెప్తారు. గంధము పూయరుగా, గంధము పూయరుగా. ఆగండి, బాలకృష్ణ గారు ఒక మాట చెప్పలేదు నేను, మరి ఆపమ్మ ఆయన ఆనందం. ఒక్కసారి 9వ తారీఖు సాయంకాలం బాలకృష్ణ గారి ఫేస్ ఫోటోని తీసుకున్నాను, 12వ తారీఖు ఫోటో తీసుకున్నాను. ఎంత నవ్వండి ఆ బాలకృష్ణుడు. నిజంగా అబ్బా, కృష్ణుడు అనే మాటకి మా బాలకృష్ణ గారు గంధము పోయరుగా పన్నీటి గంధము చప్పట్లు పోయరుగా తిలకం తిలకము దగ్గరగా కస్తూరి తిలకము దగ్గరగా. కండువ, చక్కటి ఆత్మీయ కండువ. అయ్యా ద్రాక్షరము నేసిన కండువ అండి ఇది. ఆదివారపాటి కండువ. కండువ వేయరుగా ఆత్మీయ కండువ వేయరుగా. ఏమండి, ఎందుకన్నా అదో జన్మ, ఇలాంటి పుట్టుక ఇది జన్మ అంటే. ఎంత వయసు అనేది పక్కన పెట్టండి. ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన పిఎంసి ఛానల్కి ఈ ఎండి అయినటువంటి మహానుభావుడు ఉన్నాడే, చిన్న వయసులోనే అద్భుతమైన కార్యక్రమాలు చేయగల గట్టిగా అనిత గారు రండి ప్లీజ్. మీ ప్లేస్ తీసుకుని క్షమించండి. అనిత గారిని క్షమార్పణ సంపూర్ణంగా అడుగుతున్నాను, ఇచ్చేస్తాను. అలాగే బాలకృష్ణ గారు, మరి మొన్న ఏవీలో చూసాం సార్ని. ఆ ఏవీలో చూస్తుంటే పెన్ను పట్టుకుని పత్రిజీ గారి పక్కన కూర్చొని మేధా మదనం మోడీ గారు తమ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఏంటిది అమ్మ నువ్వు కూడా రాతల్లి, 3 రోజులు ఎంత కష్టపడ్డావు. మేధామదనం చేస్తూ ఉంటారు. ఆ మేధామదనం చేసేటువంటి విధిగా ఈ రోజు 10, 11, 12 తేదీలు అద్భుతంగా మనం ఎలా చేసుకున్నామంటే దట్ గ్రేట్నెస్ గోస్ టు ద గ్రేట్ శ్రీ బాలకృష్ణ గారు. వన్స్ అగైన్ ఆయన నడిచే ఎన్సైక్లోపీడియా అన్నారు గొప్ప గారు నాతోటి. ఏమంటే బాలకృష్ణ గారు అండి ఏమైనా అర్థమవుతాయని ఎవరున్నాడా, నీకేం అర్థమవుతుంది, నాకే అర్థమవుతామని చెప్పాడు. మహాగ్రంథాలని అవకాశాలు పట్టి ఆహా ఏం నవ్వారండి నిజంగా అద్భుతం సార్. చాలు సార్ చాలా ప్రమోట్ వచ్చేసింది మరొకటి కష్టం ఓపెనింగ్ అయిపోయింది. ఇది ఆనందాన్ని ఈ రోజు నుంచి మనం గుండెల నిండా నింపుకొని మనసు నిండా నింపుకొని దక్షిణ కాశీ బ్రహ్మేశ్వర ఆశీస్సులు తీసుకుని పూర్వీట్ అన్ని రకాల నీటిలో కూడా మనం కంకణ తెలియజేస్తూ ఇంతనే ఎవరు వస్తారు తెలుసా, బాలకృష్ణ గారు వస్తారు బాబు. ఒక్కసారి ప్రపంచంలో ఎవడు వేసి ఉన్నాడు. నౌ ఐ రిక్వెస్ట్ శివాజీ గారు ప్లీజ్. శంఖం ఊదినట్టే ఉంది, మీరు తంబూర వాయించండి. ఈ 3 రోజులు మనకు అద్భుతంగా నాకు నచ్చినట్టుగా రుచులు చేయడానికి పాపం ఈయన పడుకోనివ్వలేదు. మరి మీకు నచ్చినది నేను అనుకుంటున్నాను. నా టేస్ట్ ఈయన చేశాడా, ఈయన టేస్ట్ చూపించాడో తెలియదు, కానీ ఇక్కడ భీమనాథ సన్నిధిలో సంక్రాంతి రుచులతో
సంక్రాంతి విందు అందించాడని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ కామెంట్ సార్. ఎక్సలెంట్ సార్. యోగ కర్మసు కౌశలం అని చెప్పారు. ఎంత అద్భుతంగా చేశారో మాటల్లో చెప్పలేము. అది చెప్పామనుకో దాన్ని వర్ణించడానికి పదాలు లేవు. చాలా 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 కృతజ్ఞతలు మీకు అందరికీ. అండ్ ఈ వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళకి నిజానికి ఈరోజు యజ్ఞం అయ్యింది. యజ్ఞ ఫలం 3వ రోజు వచ్చిందంటే చేసిన వాళ్ళు ఎంత గొప్ప మాస్టర్లు అయి ఉండాలి. ఏకంగా పైనుంచే మాస్టర్లు అందరూ దిగి చేసినట్లుంది. ఇదంతా మాటలు రావట్లేదు. అన్నపూర్ణమ్మ గారిని చూస్తుంటే చాలు నాకు లోపల నుంచి భావోద్వేగం వచ్చేస్తుంది. లోపల నుంచి ఈ వారం రోజుల్లో ఎలా చేస్తారని అనిపించిందండి. ఈయనేమో వెళ్ళిపో కర్తాల్లో కూర్చున్నారు, యజ్ఞం అన్నారు. అయ్యో మన పేరవారం కర్తాలు ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇక్కడని మేమేమో నిద్ర పట్టేది కదా. ఈయనేమో అక్కడ ఉండిపోయారు. ఈ వారం రోజులు ఎలా చేస్తారు ఈయన అని వచ్చాక కూడా ఏంటంటే సార్ అంటే ఎందుకమ్మా మనం అందరం ఉన్నాం కదా, ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తాం, ఆయన కన్నది ఆయనే చూసుకుంటారని అన్నారండి. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా తోటపేట మాస్టర్స్కి చాలా కోఆపరేట్ ఎప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఈ లక్ష్మి గారి సేమ్ నాకులాగా ఎవరు ఇంట్లో నుంచి ఎవరో బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ ఇక్కడ ద్రాక్షారామ టెంపుల్లో కార్తీక మాసంలో పాంప్లెట్లు పంచిపెట్టాలంటే పర్మిషన్ కూడా దొరకలే. పాపం అప్పుడు ధ్యానం చేయకపోయిన గుప్తా గారు మాత్రం గ్రౌండ్ వర్క్ బాగా చేసేవారు. అవి ఓమి నోరిచ్చుకు పడిపోయి అలాగే ఇల్లు టెంట్ వేసి కూర్చుంటారు మీకేంటయ్యా అని చెప్పి వాళ్ళని వాదించి పంచి పెడుతుంటే ఆ పాంప్లెట్లో అడపాలక్ష్మి గారు పట్టుకున్నారు పాంప్లెట్. అక్కడి నుంచి ఆవిడ వదల్లా. అలాగ అక్కడ వాళ్ళ ఇంట్లో 41 రోజు అంటే అయ్యో 41 రోజు కుదరదు మేడం, మాకు వారం రోజులే చాలన్నారు. అలాగే వారం రోజులు అప్పుడు భాగ్య అందుకుంది. అర్ధనారీశ్వర పిరమిడ్ కట్టారు. భాగ్యమో అష్టలక్ష్మి పిరమిడ్ కట్టింది. ఇప్పుడు ఈ మాస్టర్లు ఎంతమందిని తయారు చేశారంటే తోటపేట మొత్తం ధ్యానం అయిపోయింది. ఎక్కడ ధ్యానం చేసిన ఇల్లే ఉంటున్నారు తోటపేట బ్యాచే. ఏంటి అందరినీ చెప్పడమే సప్తాహం చేయండి, సప్తాహం పెట్టేసుకోండి. ఎంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. అదే పాంప్లెట్ పట్టుకుని ధ్యానంలోకి ఎలా తీసుకొచ్చానో ఈరోజు మైకు పెట్టుకుని అందరూ అంబాసిడర్లు అవ్వాలి. కష్టపెడతలేదు మేడం, చాలా ఆనందంగా మేము చాలా సంతోషంగా పంచిపెడుతున్నాం. కానీ అలా ఆనందంగానే రావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎంత ఆనందం పొందామో వాళ్ళు కూడా అంత ఆనందం పొందాలని అనుకుంటున్నాం అండి. పిరమిడ్ కట్టాలండి. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అండి అష్టలక్ష్మి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటుంటే గోల్డ్ కలర్లో పిరమిడ్ నాకు నీళ్ళలో వచ్చిందండి. వస్తే ఇదేంటి మేము పిరమిడ్ కట్టుకో ఇది ఇలా వస్తుందంటే ఇద్దరు మాస్టర్ని అడిగాను, రామారావు గారిని అడిగాను, వెంకటరావు గారిని. తీరంలో కడతావేమో అన్నారు. 41 రోజు నేను యజ్ఞం పెట్టుకునండి నేను పిరమిడ్ కట్టుకోవాలని అనుకున్నానండి. అనుకుంటే నాకు చేతిలో డబ్బులు కూడా ఇబ్బందిగా ఉన్నదండి. ₹1,00,000 సీట్ వేసాను. సీట్ వేస్తే గుప్తా గారు అన్నారు అప్పుడే సారు పిఎంసికి నన్ను అక్కడికి వెళ్తున్నామని మేడం గారిని నన్ను కారు మీద పంపించారండి. నువ్వు ఇందులో వేటగా ఉండాలి కదా, మీరు చీరలో మీరు ఉండాలి లక్ష్మి గారు అన్నారు. ఎలా ఉండమంటారు సార్, మీరు మమ్మల్ని ఉండమంటారండి, మీలాట ఉండాలండి అని నేను అన్నానండి. ఏమనని అనుకున్నానండి నిజంగానే. అక్కడికి వెళ్ళాక సార్ ఇలా డోలీ పెట్టి దిగిపోయి మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసేయండి పిఎంసికి అన్నారు. అందరి ఇళ్ళల్లో ఉంటుంది, మీరు అందరూ చూడొచ్చు, ప్రపంచం అంతా చూస్తుంది అని అన్నారండి. నాకు ఒళ్ళు అంత సాయిబాబా గారు భిక్షాటం ఎలా చేశారో ఆయన అలాగా ఆయన చట్టం ఎలా పెట్టుకుని వేస్తే నాకు ఒళ్ళు అంతా జలపడిచి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి, ఆనంద బాష్పాలు అయిపోయి ఒక్కసారి నేను నా ₹50,000 వేసేస్తానని ఎక్కడ అనేసానండి. 50,000 వేస్తానండి. ముందుగా మనందరి గురుదేవులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి ఆత్మ ప్రణామాలు. ఈ 3 రోజుల యజ్ఞం నిజంగా ఎంత అద్భుతం అంటే చెప్పనలో కదండి, మాటలు రావట్లేదండి. నిజంగా అప్పుడే అయిపోయిందా అని ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఇంకా 3 రోజులు సరిపోవట్లేదండి. ఇంకా 7 రోజులు 11 రోజులు ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేమో అనిపించిందండి. తనివి తీరట్లేదండి నిజంగా. మాకు నిజంగా అప్పుడే అయిపోయింది అనిపిస్తుందండి. నిజంగా చాలా పొద్దున్న నుంచి కూడా అదే ఫీలింగ్ అండి లోపల. నిజంగా అప్పుడే అయిపోయిందా 3వ రోజు వచ్చేసింది అప్పుడే. అసలు 3 రోజులు గడిచినట్టే లేదండి. నిజంగా ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇక్కడ భీమేశ్వర శక్తి క్షేత్రంలో చాలా ఆనందం పొందామండి 3 రోజులు కూడా. నిజంగా పత్రిజీ గురు గారి సేవ గురించి చెప్తే తెలిసింది కాదండి. నిజంగా చేస్తేనే ఆనందం ఏంటో తెలిసిందండి. నిజంగా సేవ చేసే కొలది ఆనందం పొందుతున్నామండి. చేసే కొలది ఇంకా లోపల నుంచి ఆనందం, శక్తి, ఎనర్జీ వస్తుందండి. అసలు అలసట అన్నదే లేదండి. నిజంగా ఈ 3 రోజులు కూడా ఎంతో అద్భుతంగా జరిగిందండి. నిజంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన గుప్తా అంకుల్ గారికి, అన్నపూర్ణ ఆంటీ గారికి, మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
అలాగే పిఎంసి ట్రస్ట్ వారికి, ఆనంద్ గారికి, బాలకృష్ణ గారికి, వాళ్ళ టీం అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. భాగ్య మేడం మేము కూడా అంబాసిడర్ అయ్యండి, పిఎంసి అంబాసిడర్స్ అయ్యామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ అయితే లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమ ఈ వెంకటరావు అండి. ఆ పేరు కూడా అలాగే సెట్ అయింది. శేషభవనం మీద పడుకునే ఉంటాడు కానీ పనులు అయిపోతూ ఉంటాయి. శేషభవనం మీద లేగం కానీ పనులు అయిపోతాయి. ఆ లక్ష్మీనారాయణకు ఉన్న స్కిల్ అది. ఆయన్ని ఈ యజ్ఞం గురించి ఒక 2 ముక్కలు. మన అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వర్ణమాల అమ్మకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యజ్ఞం తలపెట్టిన ఏ రోజైతే ముహూర్తం బలం కుదిరిందో చాలా అద్భుతంగా గుప్తా గారు, అన్నపూర్ణ గారు, మేమందరం కలిసి ఈ పిరమిడ్ ద్రాక్షారామ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున మొత్తం గ్రామాలు తిరిగి అందరికీ ఇన్విటేషన్ పంపి వాళ్ళందరిని ఆహ్వానించి వాళ్ళందరికీ ఇక్కడ ఈ 3 రోజులు కూడా ఆత్మజ్ఞానం అందించడం భాగ్యం మాకు కలిగినందుకు గుప్తా గారికి, అన్నపూర్ణ గారికి, అలాగే పిఎంసి ట్రస్ట్ వారికి, అలాగే ఈ యజ్ఞాన్ని తలపెట్టిన మా గుప్తా గారికి, అన్నపూర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పల్వేల శ్రీని గారు ఈ యజ్ఞం గురించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గుప్తా గారు ఇలా యజ్ఞం చేస్తున్నాము పిఎంసి తరపునని తెలియజేశారండి. అప్పుడు వెంకట్రావు గారు నాకు చెప్పారు. చెప్తేనే దానికి ఒక పేరు నిర్ణయించారు పిఎంసి ధ్యాన మహాయజ్ఞం అని చెప్పినట్టున్నారు. నేను అన్నాను, పత్రిసారి పెట్టిన పేరు ఉంది కదా, భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అంటే అది రామారావు గారికి చెప్పాలేమో కదా అన్నారు. ఒకసారి అడగండి, లేకపోతే పత్రిసారి పెట్టిన పేరు అది అంటే అప్పుడు వెళ్ళి అడగటం జరిగింది. ఆయనే భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని పేరు పెట్టారు. సారో గుప్తా గారు అది కలిపి ఓకే అనుకున్నారు. ఆ విధంగా మొదలైందండి ఆ పేరు. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజంగా ఇది ఈ విధంగా జరుగుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉందండి. అంటే భీమకండ 108 గ్రామాలు పిరమిడ్లు కట్టాలని పత్రిసారి దగ్గరికి నేను, వెంకట్రావు గారు, అదే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వెళ్ళినప్పుడు సార్ చెప్పారనమాట, దీని పేరు పెట్టమంటే భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని. ఆ ప్రాజెక్ట్ ఈ రోజున ఇంతలా ఉంటుందంటే, ఎందుకంటే మా తాతలు ఉన్న ఊరు భీమకండాలు ఉంది, మా అత్తయ్యలు ఉన్న ఊరు భీమకండాలు ఉంది, మా కుటుంబం చుట్టాలు అందరూ భీమకండంలో ఉన్నారు. థ్యాంక్ యూ. మా సీనియర్ మాస్టర్ ద్రాక్షారామం అనగానే ఫస్ట్ కాల్ రామారావు గారికి వస్తుందండి. 24 hours ఇంటూ అరౌండ్ ది క్లాక్ అవైలబిలిటీ ఉండే మనిషి రామారావు గారు ఫోన్. నేనైనా వేరేగా వెళ్ళిపోతానేమో, నైట్ టైం కట్టేయచ్చు, లేదా బిజినెస్ ఇచ్చే బయటికి వెళ్ళే పని ఉంటుంది. కానీ అరౌండ్ ది క్లాక్ ద్రాక్షారామంలో అవైలబిలిటీ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రామారావు గారే. ఎంతమంది సీనియర్స్ మాస్టర్స్ రానివ్వండి, దర్శనంగా ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో ప్రాజెక్ట్స్ ఉంటాయి, బుక్స్ తెచ్చేవాళ్ళు ఉంటారు, వేరే క్లాస్ ఇంటిమేషన్స్, పాంప్లెట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఫస్ట్ రామారావు గారు. సో ఆయన్ని యజ్ఞం గురించి పాల్పంచుకోమని అడుగుతున్నా. అందరికీ ప్రణామాలండి. అద్భుతంగా ద్రాక్షారాన్ని భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య గుప్తా, అన్నపూర్ణ గారు ఆధ్వర్యం వహించి అద్భుతంగా చేశారండి. వారికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ద్రాక్షారాన్ని 108/108 అద్భుతమైన శివుని శక్తితో పిరమిడ్ వస్తుందండి. అద్భుతంగా ఆ పిరమిడ్ చుట్టూ వల్ల 108 పిరమిడ్లు వస్తాయండి. అటువంటి అద్భుత క్షేత్రానికి రావడానికి ఒక యజ్ఞం జరగాలి. ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ అది గుప్తా గారి ద్వారా రావడం అన్నది, అన్నపూర్ణ గారి ద్వారా రావడం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యజ్ఞాన్ని చేస్తామండి. అంటే శివుడికి విశిష్టమైంది మహాశివరాత్రి 3 రోజులు కూడా ధ్యాన మహాయజ్ఞాన్ని కంపల్సరీ ప్రతి సంవత్సరం చేస్తామండి. అందరికీ ధన్యవాదాలండి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా. రామారావు గారు చాలా సిన్సియర్ వర్కర్ అన్నమాట. చాలా ఒబీడియంట్గా ఉంటారు, ఎక్కడ కోపం ఉన్నట్టు ఉండదు మనిషిలో. చాలా డెడికేటెడ్గా హార్ట్ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట ఆయన.
నమస్తే అండి అందరికీ. మేము వైజాగ్ నుంచి వచ్చామండి, శ్రీహరిపురం. 10వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయంటే 9వ తారీఖు సాయంత్రమే వచ్చాము. మంచిగా రిసీవ్ అది చేసుకున్నారు. మేము 10వ తారీఖు ఇక్కడ మెడిటేషన్ చేసాం కదా ఎర్లీ మార్నింగ్ నుంచి. అప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే మంచి మంచి సువాసనలు వచ్చాయన్నమాట. సువాసనలు ఎలా వస్తున్నాయో పర్ఫ్యూమ్లు అలాగ మంచి మంచి గంధం వాసనలు అలాగే వచ్చాయి. అది ఎలా వచ్చాయో తెలియలేదు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చూస్తే ఆ కట్టెన ఒకటి అలా తెర ఉంది కదా, అది అలా ఎగిరిపోతూ ఉంది. మేము ఆ చివరే కూర్చున్నాం. ఆ కట్టెన ఎగురుతుంటే అక్కడ చూస్తే బురద ఉంది. అంత బురద ఉంటే ఇక్కడ సువాసనలు ఎలా వచ్చాయని అప్పుడు ఆశ్చర్యపోయాం అనమాట. అప్పుడే మేడం గారికి చెప్పాము. అప్పుడు చెప్పారు ఇక్కడ యజ్ఞాలు యాగాలు అన్నీ జరిగినాయమ్మా అని. అదొకటండి. నెక్స్ట్ డే 11th డేలో మళ్ళీ మెడిటేషన్ టైంలో ఎడ్ల బండులు ఇదే సందులు అనమాట. ఎడ్ల బండ్ల మీద జనాలు వచ్చేస్తున్నారంటండి. ఎడ్ల బండ్ల మీద జనాలు వచ్చేస్తున్నాయి అంటే అర్థం కాల. అంటే ఎడ్ల బండి ఎద్దు అంటే నందీశ్వరుడు, నాకు తెలిసిన ఊరికి నందీశ్వరుడు జనాలందరినీ లాక్కుని వస్తున్నాడని అర్థమైంది ఈ యజ్ఞాలకి. ఇక అదే చెప్పాను మేడంకి సార్కి కూడా. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ జనాలు కాదండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా వచ్చేస్తున్నారు జనాలు, చూసుకోండి అని. అదే అండి. ఈరోజు కూడా మెడిటేషన్ చేసాము. ఈరోజు కూడా చాలా అమ్మవారు వచ్చినట్టుగా ఉంది. చాలా బాగుందండి. మీ అన్ని ఆశీర్వచనాలతో చాలా బాగా జరిగింది. ఈరోజు వరకు మేము ఉన్నామంటే మీరు ఇచ్చిన ఇదండి అంతా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అందరికీ. చేసుకుంటున్నామండి ఇక్కడ ధ్యానం. పొద్దున్న సాయంత్రం చేసుకుంటున్నామండి ధ్యానం. ఇక్కడికి వచ్చిన తర్వాతనండి నేను ధ్యానంలోకి వెళ్తా. మా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు ఏమి వెళ్తాండి. ఇక్కడ ఉండగానే ఇద్దరు వచ్చి చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టారు. అప్పటికానికి మాపంట ధ్యానం అదే చేసుకుంటున్నాను. ఋషులు అది అన్నీ నాన్న చదివి చేశాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య సారథ్యంలో ధ్యాన భీమకండ ధ్యాన మహాశైవ క్షేత్ర ధ్యాన యజ్ఞానికి విచేసిన ఆత్మయోగులు అందరూ, పిరమిడ్ సేవాదళ్ వారందరికీ, ముఖ్యంగా మన రామారావు గారికి అందరికీ ఎంతో దిగ్విజయంగా పూర్తయిందండి 3 days యజ్ఞం. చాలా చాలా ఆనందంగా ఉంది. ద్రాక్షారామం అంటేనే భీమేశ్వర స్వామి, మాణిక్యాంబదేవి. అసలు వారి సన్నిధిలో ఇంత అద్భుతంగా 3 days యజ్ఞం అంటేనే ఒక అద్భుతం. ఎన్ని ఫోన్స్ అనండి, పిఎంసీలో ద్రాక్షారామలో యజ్ఞం అంట కదా, అబ్బాయి ఏంటండి చాలా బాగా ప్లాన్ చేశారు అంటే, రండి అన్ని సదుపాయాలు ఉన్నాయి, రండి మీ గురించి ఫుల్ అకామిడేషన్ అంతా ఉంది అని చెప్పడం. వారు ఏంటంటే పండగ దగ్గరగా పెట్టారేంటి అని డేటు పత్రిసారి ఇచ్చింది. అలాగే సార్ రండి, లేదు అంత వాల్యుబుల్గా ఉంది కానీ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసాము. చాలా చాలా వండర్ఫుల్ అండి. పిరమిడ్ సేవాదళ్ చాలా చాలా సహాయం అనేది అక్కడ వర్క్ చేయడం జరిగింది. బాగుంది, చాలా బాగుంది. యజ్ఞంలో ఫుల్ ఎంజాయ్. మేము కర్తాల్ సేవాదళ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ గుప్తా సార్ మాకు రెస్ట్ ఇవ్వలేదండి. వచ్చిన మన్నాడే రంగంలోకి దించేశారు. అంతే, ఇంకా ఒక్కరోజు పడుకుంటే అడగండి, పొద్దున్నే లెగ్గొట్టి ఇంక పంపడం. అస్సలు ఎక్కడ సారి పూట వదిలేయండి సార్, పండగ ఒకటి ఉందేమో పనులన్నా చేసుకుంటామంటే అయిపోయింది, కారు వచ్చేసింది. ఇంక మేడం 8 గంటలకే ఫోను, 7ంటికి ఇంకా ఆవిడ ఏం చేసేవారో తెలియదు, మమ్మల్ని తోలేసేవారు. ఒక్కసారన్నా మాకు టైం ఇవ్వండి, కొంచెం ఇంట్లో ఏదో చక్క పెట్టుకుంటామంటే 7ంటికే వదిలేవారు. రాత్రి అక్కడ వదిలేవారు కాదు. ఇంకా లాస్ట్ గురువారం 9వ రోజు 10 ఏమో స్టార్ట్ యజ్ఞం, 9 కూడా నైటే మళ్ళీ వదలడం. అప్పుడు కూడా వదలలేదు మమ్మల్ని. డొనేషన్కి ఏంటి పాంప్లెంట్లు పెట్టి చుట్టుపక్కల అందరిని ఇన్వైట్ చేయమని. అసలు మమ్మల్ని ఎక్కడ కూర్చొని ఇవ్వట్లేదంటే మన్నాడి నుంచి స్టార్ట్ వర్క్, మీరిది అని ముందే పనిచేశారు. ఇంకా అక్కడ ఎంతమంది వచ్చినా మా వర్క్ మేము చేయాలన్నమాట. అయ్యి బాబు, మా యోగులు ఉన్నారు, వాళ్ళకి సేవ చేసే భాగ్యం పిరమిడ్ సేవాదళకు మాత్రమే, అదొక బాధ్యత. నేను చాలా చాలా ఎంజాయ్ చేశానండి దీంట్లో. అదే అప్పుడు అయిపోయిందని బాధ. 3 days యజ్ఞం కాస్త 9 days 7 days ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ. ఇలాంటి యజ్ఞాలు ద్రాక్షారామ స్పిరిచువల్ తరపున ఎన్నెన్నో యజ్ఞాలు జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఎంసి వారికి స్పెషల్ థ్యాంక్. ఎందుకంటే వారి ఆరాధ్యంలోనే ఇంత అద్భుతమైన మహాయాగ జరిగింది. ఇక్కడ ద్రాక్షారామలోనే ఇంత అద్భుతమైన మహాయాగ
ఇలాంటివి ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రిజీ కళలు నెరవేరుద్దాం, శాకాహార జగతిని సాధిద్దాం. జై హో పత్రిజీ. ఝాన్సీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు రెస్ట్ అనేది ఏమీ అవసరం లేదు. మనం పిరమిడ్ మాస్టర్లు. మరి పిరమిడ్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఈ రేపు నుంచే ఈ వర్క్లో, కాబట్టి మిమ్మల్ని వదిలేదే లేదు తోటమెట్టి మాస్టర్ని. నల్లిమిల్లి అన్నపూర్ణ గారు ఎదురుగా ఉన్నారు, రావాలి. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు ఇద్దరు రావాలి ఇక్కడికి. నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి సార్కి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదాం. గట్టిగా అన్నపూర్ణ మేడం గారికి ఈ ముగింపు సందర్భంగా అన్నపూర్ణమ్మ మేడం సందేశం. సార్ ఏమన్నారు మీరు? మా మేడం వెళ్ళలాక్కొచ్చింది. అది మెడిటేషన్ అంటే, స్త్రీ శక్తి అంటే అదే. ఏదేదో అన్నారు, మన తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ ద్రాక్షారామంలో 3 రోజులు పిఎంసి ధ్యానయజ్ఞం ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేస్తున్న పిఎంసి వారిని మనం హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం, అభినందనలు తెలియజేద్దాం. చాలా చాలా అద్భుతం. ముందుగా గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మలకు నమస్కరిస్తూ, మరి ఈరోజు గత 3 రోజుల నుంచి ధ్యాన భీమకండ ధ్యాన యజ్ఞం నెంబర్ 1 పిఎంసి సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ఎంతో అద్భుతంగా జరిగింది అని అంటే దీనికి కార్యక్రమం చేయాలి అని అంటే మనీతో కూడుకున్నదంతా. మనీ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆలోచన లేకుండా సంకల్ప బలం ఎలా ఉంటుంది అంటే ఈ ధ్యాన మహాయజ్ఞం అయిన విధానాన్ని బట్టి ఉంటుంది. ఏం వస్తుందో ఏం రాదో తెలియకుండానే సంకల్పం చేసుకుంటాం. మనం చేసేది మన కోసం కాకుండా ఆ గురువు ఏదైతే ఆశయాన్ని మన ముందు పెట్టి భువనించి దివికేగాడో, మరి ఆ గురువు యొక్క ఆశయాన్ని ఆయన అవసరానికి కాకుండా మనల్ని ఉద్ధరించుకోవడం కోసం మరి ఇటువంటి యాగాలు యజ్ఞాలు కూడా చేయడం జరుగుతుంది. మరి చాలా చాలా అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వచ్చాను, మొన్న రోజు వచ్చాను, ఇప్పుడు కూడా నేను వచ్చింది ఫ్యామిలీతోటి. మా బావగారు, మా అయ్యంగడి గారు, వేపురాలు, మరి కోడళ్ళ వాళ్ళు వస్తే సేవ అయిపోయి ఉంటుంది అనుకున్నాను నేను. కార్యక్రమం శివాలయ దర్శనానికి వచ్చాను. దానికి కూడా అన్నపూర్ణ మేడం అంటే మా మేడం కాదు, గుప్తా గారు మిస్సెస్ మేడము నన్ను దెప్పుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏ కార్యక్రమం ఎవరు చేయాలి, ఏ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకోవాలనేది ఆల్రెడీ డిజైన్లో భాగంగానే ఈరోజు మేము ఇద్దరం ఇక్కడికి వచ్చాము. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ ధ్యాన భీమకండ టీంకి ప్రత్యేకంగా మరి పిఎంసి ఆ మహానుభావుడు గత 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల క్రితం ఒక ఛానల్ మనకు అవసరం. ఆయనకు ముందే తెలిసిపోయి ఉంటుంది అన్నమాట. ఆయన వెళ్ళను 95 వరకు ఉంటానని మనకు చెప్పేవాడు, కానీ ఆయన డిజైన్లో వెళ్ళిపోవడానికి డిజైన్ చేసుకునే ఈ సొసైటీని ఆయన చూపించిన సత్య మార్గాన్ని పబ్లిక్ ఎలా తీసుకెళ్ళాలంటే దానికి ఒక మెడిటేషన్ ఛానల్ కావాలి. ఆ ఛానల్ క్రియేట్ చేసి ఆయన భూమి దివికెళ్ళి మరి ఈరోజు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కంటే కూడా నాకైతే తెలిసినంత మట్టికి 50 to 60% కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. దానికి కారణం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారానే ఈరోజు ఎంతోమంది మరి అట్రాక్ట్ అయ్యే చూసి మేము పిఎంసీసి వచ్చాం, పిఎంసీసి చూసి వచ్చామనే వాళ్ళే. మరి అటువంటి పిఎంసికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. మరి దాన్ని నిలబెట్టుకుంటే ఆ గురు ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టే లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి చోట కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అన్ని కార్యక్రమాలు కూడా మనవిగానే భావించి మరి
ఆ యొక్క గురువు ఆశయాన్ని మనల్ని మనం ఉద్ధరించుకోవడం మాత్రమే ఆ గురువుకి ఏమైనా కలిసి వస్తుందేమో అనే మాత్రం ఎవరు అనుకోవద్దు. ఆ గురువు ఆశయాలన్నీ కూడా జైన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్తు కూడా సత్య మార్గాలు, అటువంటి మార్గాన్ని చూపించారు. కాబట్టి ఆ మార్గంలో నడుస్తూ మరి మనమే కాకుండా మనం పొందే ఆనందాన్ని అందరికీ పంచుతూ మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి టీంకి, మరి ద్రాక్షారామ భీమకండకి, పర్టికులర్గా ఈ బరువుని మీద వేసుకున్న గుప్తా గారి దంపతులకి మరొకసారి ఉదయపదక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అని అండాలి. అందరం మెడిటేషన్లో కూర్చుందాం. మొయ్యగలిగిన వాళ్ళకే బరువు ఇవ్వబడుతుంది సార్, మొయ్యగలిగిన వాళ్ళకే బరువు ఇవ్వబడుతుంది. అందరం మెడిటేషన్లో కూర్చుందాం. చక్కగా శివుడి మీద ఆయన పాట పాడతారు, అది వింటూ ధ్యానం చేసుకుందాం. ఆ పరమశివుని స్మరించుకుంటూ ఒక చక్కని ఆది భిక్షువు వాడంటూ ఒక చక్కని పాటని పాడి వినిపిస్తాను. ఆది భిక్షువు వాడు నేది కోరేది, బూడిది చేవాడి నేది అడిగేది. ఆది భిక్షువు వాడు నేది కోరేది, బూడిది చేవాడి నేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగు నెలమిన వాడినేది కోరేది. తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగు నెలమిన వాడినేది కోరేది. కరకు గజ్జనలు మేఘములు మేనికి మెరుపు హంగు కూర్చున్న వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలకే పూల బాలలకు మౌనాలు ఆవిచ్చిన వాడునేది కోరేది. తేనెలకే పూల బాలలకు మౌనాలు ఆవిచ్చిన వాడునేది కోరేది. బండరాయించి రావుగా జీవించమని ఆలకించిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణ మరపింపదరి చేసి మన్మధు మసి చేసినాడు. వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింపదలబోయి ధనజులకు కరుణించినాడు. వాడినేది అడిగేది. ముఖపీటి కోనేటి ఒగ్గు శంకరుడు వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడునేది కోరేది.
బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. చివరి 2 నిమిషాలు, చివరి 2 నిమిషాలు. ఈ యజ్ఞంలో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఫిజికల్గా హాస్టల్గా పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. హాస్టల్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మన ఆత్మకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చివరి 1 నిమిషం. పత్రి సార్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ అవకాశాన్ని మనకి కల్పించినందుకు పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. లాస్ట్ 30 seconds. Twenty seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. దాని చేతో కళ్ళు పెట్టుకుని దాన్ని కళ్ళు తెరుద్దాం. పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి గట్టిగా క్లాస్ చేసుకుందాం. భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మనందరికీ కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ ఈ యజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి, క్లీనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనకి భోజనాలు వండిన వాళ్ళకి, వడ్డించిన వాళ్ళకి, ఈ టెంట్ వేసిన వాళ్ళకి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనుల వరకు, అకామిడేషన్ అవ్వచ్చు, వచ్చిన గురువుల్ని చూసుకునే మాస్టర్స్ కావచ్చు, మరి ముఖ్యంగా మన పిఎంసి డిజిటల్ అనిత మేడం గురువులందరినీ కోఆర్డినేట్ చేయడంలో ఎంతో చక్కగా వర్క్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మేడంకి. అలాగే మన ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ, ద్రాక్షారామం మాస్టర్స్కి, ఈస్ట్ గోదావరి మాస్టర్స్కి, వెస్ట్ గోదావరి మాస్టర్స్కి, ముఖ్యంగా ఈరోజు మినిస్టర్ గారు రావడం మనందరి మహద్భాగ్యం. దానికి కృషి చేసిన మన అన్నపూర్ణమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. యజ్ఞ ఫలము మినిస్టర్ గారు వచ్చారు, ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. మనకు ఇక్కడ 108x108 పిరమిడ్, బ్యూటిఫుల్ పిరమిడ్ రాబోతోంది. ఆ యజ్ఞ ఫలానికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలానే పిఎంసి నుంచి ఎంతో అద్భుతంగా
కెమెరామ్యాన్స్ కానీ, పీసీఆర్ టీం కానీ, వర్మ కానీ, చందర్ కానీ, మహేందర్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎన్ని ఏవీలు మనం ప్లేన్ చేసాం. పత్రిజీ ధ్యాన మహాయాగం అయిపోతూనే మరొక యజ్ఞానికి ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అయ్యింది, చేసేసాం. అలాగే అక్కడ జేతవనంకి వర్క్ స్టార్ట్ అయ్యింది. రేపటి నుంచి జేతవనంలో వర్క్ అక్కడ జేతవనంలో యజ్ఞం స్టార్ట్ అవుతోంది. మిన్న వర్క్స్ ఉన్నాయి. అన్ని వర్క్స్ని ఎంతో సమర్థవంతంగా పిఎంసి టీం చేస్తుంది. పిఎంసి టీంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ చేద్దాం. అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్నో కృతజ్ఞతలు. ఇది పిఎంసికి ఒక గొప్ప ఎనర్జీ. ఈ సందర్భంగా ఫైనల్గా మన గుప్తా గారికి, అన్నపూర్ణమ్మ గారికి అనంత కోటి కృతజ్ఞతలు. చాలా 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 హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే చివరగా విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు మన నల్లిమిల్లి అన్నపూర్ణమ్మ గారు, మన విజయభాస్కర్ రెడ్డి సారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మ. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకసారి ఈ యొక్క యజ్ఞానికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఫైనల్ మూమెంట్స్, ఫైనల్ గోల్డెన్ సెకండ్స్. వెనుక ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. సో ఇంతమంది కృషి చేస్తే అయ్యింది ఈ యజ్ఞం. గట్టిగా చప్పట్లు కొడదాం మన యజ్ఞానికి. భీమకండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞానికి, భీమకండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞానికి, భీమకండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞానికి, పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి, పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి, పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి, బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.